హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి ఎప్పుడు. అందులో మనం ఉండాలి. సో, ఇప్పుడైతే తుఫాను అందరికీ తెలిసిందే కదా! తుఫాను ప్రభావం. ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో, ఈ గాలులు ఎప్పుడు తగ్గుతాయో అని మేము ఎదురు చూస్తుంటే, రేపు కూడా వర్షం పడితే బాగుండు. ఇంకా హాలిడేస్ ఎక్స్‌టెండ్ అవుతాయి అని పిల్లలు కోరుకుంటున్నారు. సో, వాళ్ళకేం తెలుసు ఇబ్బందుల గురించి. తుఫాన్ వల్ల చాలామంది అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు కదా! సో, ఎమర్జెన్సీ అయితేనే బయటికెళ్ళండి. ఇళ్లల్లో నుంచి బయటికెళ్ళకూడదు అని కూడా చెప్తున్నారు. అండ్ ఈ చల్లటి క్లైమేట్‌లో పిల్లలకి గానీ, ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా హాట్‌గా తినాలనిపిస్తూ ఉంటుంది కదా! సో, ఫస్ట్ టైమ్ అయితే మసాలా పూరి, దీన్నే ఖస్తా పూరి అంటారంట. మా వారికి తెలిసి ఈ రెసిపీ అయితే నాకు తెలీదు. సో, మా వారు చెప్తే నేను ట్రై చేశాననమాట. చాలా వచ్చింది. దీని ఫుల్ ప్రాసెస్ నేను నెక్స్ట్ మళ్ళీ పెడతాను. ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కలపాలి, ఎలా చేయాలనేది. ఎక్సలెంట్‌గా ఉంటుంది. నాన్ వెజ్ రెసిపీస్‌లోకి అయితే కూడా ఇంకా బావుంటుంది. పిల్లలైతే అసలు ఆ స్నాక్స్ లాగా అలానే తినేసారనమాట ఏం లేకుండా. చాలా సూపర్‌గా వచ్చింది. దీన్ని ఖస్తా పూరి అంటారు. అండ్ అలాగే మసాలా పూరి అని కూడా అంటారు. చాలా సూపర్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. మనం ఇలాంటి చల్లటి క్లైమేట్‌లో ఇలా చేసుకొని తింటే బావుంటుందనమాట. చికెన్ గ్రేవీ కర్రీ కాకుండా మనం సూప్ లాగా పెట్టుకొని చికెన్ కర్రీ గానీ, మటన్ కర్రీతో గానీ తింటే చాలా బావుంటుందనమాట. ఫస్ట్ టైం ట్రై చేసినా గానీ ఎక్సలెంట్‌గా వచ్చింది. అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు. చాలా బావుంటుంది. సో, ఈ ఫుల్ రెసిపీ ఎంతమందికి కావాలో వాళ్ళైతే కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందున్న వీడియోస్ కూడా చూడండి. చాలా యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. మంచి కంటెంట్‌తోనే ఈ వీడియోస్ తీస్తున్నాను. అండ్ అలాగే కొన్ని రెసిపీస్ కొత్తవి కూడా ఉన్నాయి. ప్లీజ్ వాచ్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్‌ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. కొత్త రెసిపీస్‌ని కొత్తగా మంచిగా ట్రై చేసి మీ ముందుకి మంచి వీడియోస్‌ని తీసుకొస్తానని ప్రామిస్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.